హాయ్ మై డియర్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు హ్యాండ్బుక్ అకాడమీ. సో ఈ క్లాస్లో మనము సాంఖ్యక సంబంధించినటువంటి 8వ తరగతి చాప్టర్లో ఒక కొత్త అంశాన్ని కూడా చేర్చడం జరిగింది. ఈ కొత్త అంశం ఏంటి సార్ అంటే సంభావ్యత అనేటటువంటి టాపిక్. దీన్ని ఇంగ్లీష్లో ప్రాబబిలిటీ అని అంటారు. అయితే ఈ సంభావ్యత అనేటటువంటి కాన్సెప్ట్ అకాడమిక్ టెక్స్ట్ బుక్లో భాగంగా సాంఖ్యక శాస్త్రం అనే చాప్టర్లో దత్తాంశ నిర్వహణలోనే ఉంది కాబట్టి దీన్ని కూడా మనం కొనసాగింపుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో ఒకవేళ సిలబస్లో సంభావ్యత అనేటటువంటి టాపిక్ కనుక మీకు ఇవ్వకపోతే దీన్ని చదువుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఒకవేళ ఇచ్చాడు అంటే ఖచ్చితంగా నేర్చుకోవాలి కాబట్టి మనం దీన్ని కూడా పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం. రైట్ అమ్మా. అయితే ఇక్కడ ఏంటి సార్ అంటే అవకాశము మరియు సంభావ్యత అన్నాడు. అసలు ఏంటి అవకాశము, ఏంటి సంభావ్యత అనేటటువంటి పూర్తి విషయాలు మనం మాట్లాడుకుందాం. ఇక్కడ సంభావ్యత అంటే ఏదైనా జరగవచ్చు, జరగకపోవచ్చు. ఉదాహరణకు వర్షం వస్తుందా అంటే ఇప్పుడే రావచ్చు, రాకపోవచ్చు. ఓకేనా? సో ఇలాంటి కొన్ని సందర్భాలు చాలా ఉన్నాయి. వాటిని ఒకసారి మనం పరిశీలించి ముందుకు సాగుతాం. ఇక్కడ క్లియర్గా టెక్స్ట్ బుక్లో రాసేయచ్చండి. వర్షాకాలంలో ప్రతిరోజు రెయిన్ కోట్ తీసుకువెళ్తున్నప్పటికీ ఒక్కొక్కసారి చాలా రోజులు వర్షం కురవకపోవచ్చు. అంటే రోజు రెయిన్ కోట్ కానీ అంబ్రిల్లా కానీ తీసుకెళ్తాం, అప్పుడు వర్షం వస్తుంది అనుకుంటాం, కానీ వర్షాకాలంలో వర్షమే రాదు. రోజు వస్తలేదు కదా చెప్పి మనం ఒకరోజు దాన్ని తీసుకెళ్ళలేదు అనుకోండి, అనుకోకుండా ఏదైనా ఒకరోజు రెయిన్ కోట్ తీసుకెళ్ళలేకపోవడం వల్ల తీసుకొని వెళ్ళడం మర్చిపోతే అదే రోజు విపరీతమైన వర్షం పడవచ్చు. ఓకేనా? మనం గొడుగు తీసుకెళ్ళాలనుకుంటాం, రోజు తీసుకెళ్తాం కానీ వర్షం పడట్లేదులే ఈరోజు ఉండండిలే అనుకుంటాం, కానీ అదే రోజు మళ్ళీ వర్షం పడవచ్చు. సో మరి ఒక్కొక్కసారి ఒక విద్యార్థి 5 అధ్యాయాలు బాగా చదువుకొని, అంటే ఉన్నటువంటి 5 అధ్యాయాల్లో 4 అధ్యాయాలు పర్ఫెక్ట్గా నేర్చుకొని వెళ్తాడు. అయితే అక్కడికి వెళ్ళి చూసేసరికి ఏం జరుగుతుంది సార్ అంటే ఎక్కువ ప్రశ్నలు తాను వదిలేసినటువంటి చాప్టర్ నుంచే రావడం. మరి ఒక ఉదాహరణ, ప్రతిరోజు ఖచ్చితమైన సమయానికి తిరిగే రైలు నీవు సమయానికి వచ్చిన రోజు అది ఆలస్యంగా రావడం. అంటే మనం అనుకున్నది ఒకటి, అయ్యేది ఒకటి. మరి మీరు జరగాలని కోరుకున్న విధంగా జరగని ఎన్నో పరిస్థితులు మీకు ఎదుర్కొనే ఉంటారు. మరి ఇలాంటి మరికొన్ని ఉదాహరణలు ఇవ్వగలరా అంటే నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం ఇవ్వచ్చు. ఓకేనా? టెట్ నోటిఫికేషన్ వస్తుందా సార్ అంటే రావచ్చు, రాకపోవచ్చు. డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా సార్ అంటే మనం ఖచ్చితంగా చెప్పలేము, రావచ్చు, రాకపోవచ్చు. ఒక 1 రూపీ కాయిన్, 5 రూపీస్ కాయిన్, ఏదైనా ఒక కాయిన్ని మనం పైకి ఎగిరేసినప్పుడు బొమ్మ బొరుసా సార్ అంటే మనం చెప్పలేం. గ్యారంటీగా బొమ్మ పడుతుంది అనుకుంటారా? బొమ్మే పడుతుందా? మీరు అనుకునేదే పడుతుందా? బొరుసే పడుతుంది అనుకుంటున్నారా? బొరుసే పడుతుందా అంటే అవకాశం లేదు. మనం అనుకున్నది జరగదు, జరగచ్చు, జరగకపోవచ్చు. అన్ని సంఘటనలు జరగడానికి, జరగకపోవడానికి గల అవకాశాలు సమానంగా ఉన్నాయని మనం గమనించవచ్చు. వాటి ఉదాహరణలు రైలు బండి సరైన సమయానికి రావడం కానీ, ఆలస్యం అవడం కానీ, ఆ తర్వాత మనకు అనే అవకాశాలు రెండూ కూడా ఒకటే కాదు. ఓకేనా? మరి ఇంకో విషయం ఏం చెప్తున్నాడు సార్ అంటే సరైన సమయానికి రావడము లేదా ఆలస్యం రావడం అనేటటువంటివి రెండు ఒకటే కాదు. మరి టికెట్ కొనేటప్పుడు వెయిటింగ్ లిస్టు నందు ఉన్నప్పటికీ దాని ఒక అవకాశము తీసుకుంటాము. ఓకేనా? మరి ప్రయాణ సమయానికి నిర్ధారణ అయ్యేటటువంటి అవకాశం ఉంటుందని మనం ఆశిస్తాం. మరి ఏదేమైనప్పటికీ జరగడానికి సమాన అవకాశాలు గల ప్రయోగాలు కొన్నింటిని మనం పరిశీలిద్దాం అంటున్నాడు. సమాన అవకాశాలు ఉంటాయి. ప్రాబబిలిటీ అంటే సమాన అవకాశాలు. ఇప్పుడు ఉదాహరణకు 2 టీంలు క్రికెట్ ఆడుతున్నాయి, కబడ్డీ ఆడుతున్నాయి, ఖోఖో ఆడుతున్నాయి, చెస్ ఆడుతున్నారు అనుకుందాం. ఓకేనా? 2 టీమ్స్. ఓకే, మరి అప్పుడు ఏమంటాం? సరే, ఏదైనా ఒక క్రికెట్లో ఒక టీం గెలిచే అవకాశం ఉంది, ఖోఖోలో ఒక టీం గెలిచే అవకాశం ఉంది. పలానా ఏ అనే టీం గెలుస్తుందా అంటే చెప్పలేం, గెలవచ్చు, గెలవకపోవచ్చు. బి అనే టీం గెలుస్తుందా సార్ అంటే గెలవచ్చు, గెలవకపోవచ్చు. దేన్ని మనం అంచనా వేయడానికి ఛాన్స్ లేదు. చివరి క్షణం వరకు ఏదైనా జరగచ్చు. అంటే ముందుగానే మనం ఊహించినప్పుడు 2 సమానమైనటువంటి అవకాశాలు అనేవి వస్తున్నాయన్న విషయం గమనించాలి. అయితే మరి క్రికెట్ ఆటలో ఇక్కడ మనం అదే ఎగ్జాంపుల్ గురించి మాట్లాడాడు. చూడండి, క్రికెట్ ఆటలో కూడా ప్రారంభం కావడానికి ముందు 2 జట్ల నాయకులు ఏం చేస్తారంటే ఒక నాణ్యాన్ని తీసుకుంటారు, దాన్ని ఎగరవేస్తారు. ఇక్కడున్న సమాచారం మొత్తం చెప్తున్నా. సో ఏ జట్టు ముందుగా బ్యాటింగ్ చేయాలో నిర్ధారించడానికి ఒక టాస్ని వేస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది సార్? ఒక నాణ్యమును ఎగరవేసినప్పుడు వచ్చే పర్యవసానాలు అంటే ఎన్ని వస్తాయి సార్ అంటే 2 వస్తాయి. 2 అవకాశాలు. పర్యవసానాలు అంటే అవకాశాలు. మరి ఇవి బొమ్మ లేదా బొరుసు అవుతుంది.
అంతే కదండి, బొమ్మ లేదా బొరుసు అవుతుంది. మీరు ఒక జట్టుకు నాయకుడిగా మరొక జట్టుకు మీ మిత్రుడు నాయకుడిగా ఉన్నారనుకుందాం. మీరు నాణెములు ఎగరవేసి మీ మిత్రుడి పర్యవసానాన్ని ఎన్నుకోమని అడగండి. మనం ఎగరవేసి ముందున్న మన మిత్రుడిని అడుగుతాం. అప్పుడు మన మిత్రుడు ఏమనుకున్నా, నాణ్యాన్ని ఎగరవేయడం ద్వారా వచ్చు పర్యవసానాలు మీ మిత్రుడు నియంత్రించగలరా? అది వచ్చేదాన్ని బొమ్మ పడేదాన్ని బొరుసు, కానీ బొరుసు పడేదాన్ని బొమ్మ చేయగలరా? చేయలేం. మరి బొమ్మ కావాలనుకుంటే ఫలితం కూడా బొమ్మనే వస్తుందా? మీరు బొరుసు కావాలనుకుంటే ఫలితం కూడా బొరుసే వస్తుందా? అంటే దీన్ని పొందలేము. ఒక నాణ్యాన్ని ఎగరేసినప్పుడు బొమ్మ అన్న పడవచ్చు, బొరుసు అన్న పడవచ్చు, దాన్ని మనం కరెక్ట్గా నిర్ధారించలేము. కాబట్టి ఈ సాధ్యము కాని పని, ఇటువంటి ప్రయోగాన్ని యాదృచ్ఛిక ప్రయోగం అంటారు. ఏమంటారు? యాదృచ్ఛిక ప్రయోగం అని అంటారు. బొమ్మ లేదా బొరుసు అనేటటువంటివి ఈ ప్రయోగంలో పర్యవసానాలు, ఒక పర్యవసానములు అనేటటువంటి విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనకి ఇక్కడ కొన్ని ప్రయత్నించండి అని ఇచ్చారు. చూడండి ఏమన్నాడు? ఒక స్కూటర్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు సాధ్యపడే పర్యవసానాలు ఎన్ని అంటే 2. అంటే స్కూటర్ స్టార్ట్ కావచ్చు, కాకపోవచ్చు. 2 పర్యవసానాలు ఉన్నాయి, 2 ఛాన్సెస్ ఉన్నాయి. మరియు ఒక పాచిక దొర్లించినప్పుడు వచ్చేటటువంటి 6 పర్యవసానాలు ఎన్ని అంటే ఏవి అంటే 1, 2, 3, 4, 5 మరియు 6. ఇక్కడ ఏం చెప్తున్నాడు సార్? ఒక పాచికను దొరలించినప్పుడు పాచిక 1, 2, 3, 4, 5 6 తలాలు ఉంటాయి. ఏదైనా పడవచ్చు. అవి ఏంటి అంటే 1 పడవచ్చు, 2 పడవచ్చు, మొత్తం 6 తలాలు ఉన్నాయి. రైట్. ఆ తర్వాత మనకి ఇక్కడ ఇంకో అవకాశం ఇచ్చాడు. కింద చూపిన చక్రాన్ని తిప్పినచో ఏ పర్యవసానాలు రావచ్చు, కింది వాటిని రాయండి. ఇప్పుడు చూడండి, ఈ చక్రాన్ని తిప్పితే ఏ రావచ్చు, బి రావచ్చు, సి రావచ్చు. 3ంటికి సమాన అవకాశాలు ఉన్నాయి. సో పచ్చట పర్యవసనం అనగా సూచికములు ఏ అక్షరం సూచించే సెక్టర్ వద్ద నిలుస్తుందో అదని అర్థం. ఏకి చూపిస్తుంది, బికి చూపిస్తుంది, సికి చూపిస్తుంది. ఎగ్జాక్ట్గా దేన్ని చూపిస్తుంది సార్? అది రోల్ చేసినప్పుడు అంటే దేన్ని చూపిస్తుందో చెప్పలేం. ఏదైనా చూపించవచ్చు, బీనైనా చూపించవచ్చు, సీనైనా చూపించవచ్చు. కాబట్టి దీని పర్యవసానాల సంఖ్య 3 అని చెప్తాం. ఆ తర్వాత ఇక్కడ పై సంచిలో ఒకే పరిమాణం గల 5 వేరువేరు రంగుల బంతులు ఉన్నాయి. యాదృచ్ఛికంగా బంతిని బయటకు తీసినవచ్చు అంటే మనం చూడకుండా డైరెక్ట్ సంచిలో మనం ఒక చేసి బంతిని బయటికి తీసే ప్రయత్నం చేస్తే ఏ బంతి బయటికి వస్తుంది అంటే వైట్ బంతి వస్తుందా, రెడ్ వస్తుందా, బ్లూ వస్తుందా, గ్రీన్ వస్తుందా, ఎల్లో వస్తుందా అన్న విషయం మనకు తెలియదు. ఏ బాల్ మనం బయటికి తీస్తామో తెలీదు. కానీ ఎల్లో అయినా రావచ్చు, బ్లూ అయినా రావచ్చు, గ్రీన్ అయినా రావచ్చు, రెడ్ అయినా రావచ్చు, వైట్ అయినా రావచ్చు, ఏదైనా ఒకటి రావచ్చు. కాబట్టి ఎన్ని అవకాశాలు ఉన్నాయి? 5 అవకాశాలు ఉన్నాయి అన్నమాట. ఓకేనా మై డియర్ టీచర్? ఆ తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఆలోచించండి అన్నాడు. మరి ఏంటో ఒకసారి చూద్దాం. ఒక పాచికను దొర్లిస్తే మొదట దొర్లించిన ఆటగాడికి 6 పడే అవకాశం ఉందా? ఎక్కువగా ఉంటుందా? పోనీ తర్వాత దొర్లించిన ఆటగాడి 6 పడే అవకాశం ఉంటుందా? ఫస్ట్ ఉన్న ఆయనకు ఎక్కువగా, తర్వాత దొర్లిస్తే 6 పడడానికి అవకాశాలు తక్కువగా ఉండే అవకాశం ఉంటుందా? ఇలా ఉండదు. అలా ఛాన్స్ లేదు, మన చేతుల్లో లేదు మనకు నిర్ణయం. మరి ఒకవేళ 2వ ఆటగాడు దొర్లించినప్పటికీ 6 పడితే 3వ ఆటగాడు దొర్లించినప్పటికీ 6 పడడానికి అవకాశం ఉందా అంటే చెప్పలేం. పడవచ్చు, పడకపోవచ్చు. ఇదే మనకు సంభావ్యత, ఇదే ప్రాబబిలిటీ. అంటే అసలు ఇంకో మాట మాట్లాడాలి, సంభవ పర్యవసానాలు. ఒక నాణెమును అనేక సార్లు ఎగరవేసినప్పుడు బొమ్మ బొరుసు ఎన్నిసార్లు పడిందో నమోదు చేయడం జరిగింది. ఎక్కువ సార్లు ఎగరవేసే కొద్ది ఫలితాలు ఇలా వచ్చాయి. చూడండి, కొంతమంది అయితే 4050 సార్లు, 3000 సార్లు, 10,000 సార్లు కూడా మీరు నాణ్యాన్ని ఎగరవేసి చూడండి. ఆల్మోస్ట్ 50% వస్తుంది. మరి ఇక్కడ కూడా 50 సార్లు ఎగరవేసినప్పుడు 27 సార్లు బొమ్మ, 27 సార్లు మనకు హెడ్ వచ్చింది. బొరుసు అనేటటువంటిది 23 సార్లు వచ్చింది. ఆ తర్వాత 60 సార్లు ఎగరవేసినప్పుడు 28, ఇక్కడ 32, 70 అయితే 33, 37, 80 అయితే చూడండి ఆల్మోస్ట్ 100కు 48, 52, దాదాపు 50% మొగ్గు చూపుతుంది. కాబట్టి దీన్ని ఫైనల్గా ఏమని చెప్తాడు సార్ అంటే, నాణెములు ఎగరవేయ సంఖ్య పెంచుతూ పోతే బొమ్మలు పడే సంఖ్య, బొరుసు పడే సంఖ్యకు దాదాపుగా సమానముగా ఆగుట మనం గమనించవచ్చు. ఇలాగే పాచికను కూడా అనేక సార్లు దొర్లిస్తే 6 రకాల పర్యవసానాలు పడే అవకాశాలు దాదాపుగా
సమానంగా ఉంటాయి అన్న విషయం మీరు గమనించాలి. కాబట్టి ఇటువంటి సందర్భంలో ప్రయోగంలోని వివిధ రకాలైనటువంటి అన్ని పర్యవసానాలు సమాన అవకాశాలు ఉంటాయి, అనగా ప్రతి పర్యవసానం వచ్చుటకు సమాన అవకాశం ఉన్నది అని అర్థం. మనం ఒక నాణ్యాన్ని ఎగిరేసినప్పుడు బొమ్మ పడవచ్చు, బొరుసు పడవచ్చు. అయితే మొత్తం నాణ్యముల మొత్తం అవకాశాల సంఖ్య 2. అవకాశాల సంఖ్య ఎంత సార్ అంటే 2. అయితే బొమ్మ పడే ప్రాబబిలిటీ హెడ్ బొమ్మ పడడానికి అవకాశం ఉన్నటువంటి పర్యవసానం ప్రాబబిలిటీ ఎంత సార్ అంటే 1. లేదు సార్ ప్రాబబిలిటీ టేల్ అంటే బొరుసు పడడానికి అవకాశం ఎంత సార్ అంటే 1/2. మొత్తం 2 అవకాశాలు, బొమ్మ అయినా పడవచ్చు, బొరస అయినా పడవచ్చు, మేబీ ఒక ఛాన్సు. ఇది మనకు హయ్యర్ క్లాసెస్లో నేర్చుకుంటాము. బట్ అకార్డింగ్ టు HGT సిలబస్లో ప్రకారం ఈ ప్రాబబిలిటీ అనే కాన్సెప్ట్ లేదమ్మా. సరే, బట్ మేబీ మీకు అవకాశం ఉండొచ్చు, రావచ్చు అనే ఉద్దేశంతో చిన్న కాన్సెప్టే కదా అని ముందుకు సాగుతున్నాం. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, నేను ఈ విధంగా పడతానో లేదో పడకపోవచ్చు. నేను ఈ విధంగా పడతాను లేదా పడకపోవచ్చు. ఫస్ట్ ర్యాంక్ ఇక్కడ చూడండి, మనకు కాయిన్ ఎగరేస్తుంది. ఇక్కడ మనకు పాచిక ఉంది. నేను గోడను తాకి ఈ విధంగా పడతాను. ఓకే, గోడను తాకి ఈ విధంగా పడతాను. ఇక్కడ కాయిన్ అనేటటువంటిది ఈ విధంగా పడడానికి అవకాశం ఉందో, పడచ్చో పడకపోవచ్చు. పడతాను, పడకపోవచ్చు. అంటే కంపల్సరీగా ఇట్లా పడవచ్చు, లేదా బొమ్మ బొరుసు పడవచ్చు, లేదా ఇట్లా పడే అవకాశం ఉందా సార్ అంటే పడవచ్చు, పడకపోవచ్చు. బాధపడాల్సిన పని లేదు. ఇటువంటి సందర్భంలో జరిగే అవకాశాలు చాలా తక్కువ అని చెప్తున్నారు. దీన్ని కూడా ఒకసారి ఇచ్చారు చూడండి. మరి ఆ తర్వాత అవకాశములు సంభావ్యతకు అనుసంధానం చేయుట. అవకాశాలు సంభావ్యతకు అనుసంధానం చేయుట ఎలా చేస్తారంటేటువంటి చూద్దాం. ఇక్కడ ఒకసారి నాణెమును ఎగరవేయుటకు అనేక ప్రయోగాలు పరిశీలిద్దాం. పర్యవసానాలు ఏమిటి? కేవలము 2 పర్యవసానాలు, బొమ్మ లేదా బొరుసు 2 కూడా సమసంభావ్య పర్యవసానాలు కాబట్టి బొమ్మ పడు అవకాశం ఎంత సార్ అంటే 2 పర్యవసానాల్లో 1. ఇందాక నేను చెప్పాను నేను. ప్రాబబిలిటీ ఆఫ్ హెడ్ ఇలా చెప్తాం = 1/2 అని చెప్తాం. మరి బొమ్మ పడు సంభావ్యత 1/2 అయితే బొరుసు పడే సంభావ్యత కూడా 1/2 అవుతుంది. ఓకే, మొత్తం 2 అవకాశాలు, అందులో ఒక అవకాశం బొమ్మకు, మరొక అవకాశం బొరుసుకు పడే అవకాశం. ఇప్పుడు 6 ముఖాలు ఉన్నటువంటి ఒక పాచిక తీసుకుంటే, పాచికను ఎగరవేసినప్పుడు ఏం జరుగుతుంది సార్ అంటే, ఉదాహరణకు ఒక పాచికను ఒకసారి దొర్లించినప్పుడు పర్యవసానాలు ఎన్ని సార్ అంటే 6 పర్యవసానాలు 6. మరి సాధ్యపడు పర్యవసానాలు 1, 2, 3, 4, 5, 6. కావున వీటిని సమసంభావ పర్యవసానాలు గల సంఖ్య ఎంత సార్ అంటే 6 కరువు. అంటే ఏమంటారు సార్ అంటే, ఎగ్జామ్లో మీకు ఇలా అడగచ్చు, పాచిక యొక్క సమసంభావ పర్యవసానాల సంఖ్య. ఓకేనా, పర్యవసానాల సంఖ్య ఎంత సార్ అంటే 6. ఓకే, పూర్తి నెంబర్స్ అన్నమాట. ఇప్పుడు 2 పడే సంభావ్యత ఎంత అంటే 1/6. ఎందుకంటే 2 ఒకటే ఉంది కాబట్టి 1/6 మొత్తం సమసంభావ పర్యవసానాల సంఖ్య. మరి ఈ 6 యొక్క 5 పడే సంభావ్యత ఎంత సార్ అంటే 1/6. 7 పడే సంభావ్యత సార్ అంటే 0/6. ఎందుకంటే మొత్తం 1 నుంచి 6 వరకే ఉన్నాయి కదండి, పాచిక పైన 6 వరకే ఉంటాయి కదండి. 7 ఎక్కడి నుంచి వచ్చింది? మనకు 7 పడే అవకాశం లేదు. 1 పడే సంభావ్యత సార్ అంటే 1/6. నేను ఇంకో ప్రశ్న అడుగుతాను, 0 పడే సంభావ్యత 0/6. ఎందుకంటే 0 ఉండదుగా పాచిక పైన. ఇట్లా ఆ తర్వాత నెక్స్ట్ మై డియర్ టీచర్, ఘటనలుగా పర్యవసానాలు అంటే ఏంటి? ఘటన అంటే ఏంటో చూద్దాం. ఒక ప్రయోగంలోని ప్రతి పర్యవసానము లేదా పర్యవసానాల సమూహాన్ని ఒక ఘటన అంటారు. ఏంటి సార్ అంటే, ఒక నాణెము ఎగరవేయుటకు అనే ప్రయోగంలో బొమ్మను పొందుట అనేది ఒక ఘటన, మరియు బొరుసును పొందుట అనేటటువంటిది కూడా ఒక ఘటన. బొమ్మ మరియు బొరుసును పొందేటటువంటిది ఒక ఘటన. నాణ్యాన్ని ఎగరేసాం, బొమ్మ పడొచ్చా, బొమ్మ పడుతుంది అనే సంఘటన అనేది ఒక ఘటన. బొరుసు పడడానికి కావాల్సినటువంటిది ఒక ఘటన. మరి ఇది జరుగుతుంది కదా, దానికి ఒక ఘటన అంటాం. ఇక్కడ ఒక పాచికను దొర్లించినప్పుడు
1 2 3 4 5 6లలో ప్రతిదానిని పొందడానికి అంటే 1ని పొందడానికి 1/6 అంటాం, 2 యొక్క ప్రాబబిలిటీ 1/6 అంటాం, 3 యొక్క ప్రాబబిలిటీ 1/6 అంటాం, 4 యొక్క ప్రాబబిలిటీ 1/6, 5 యొక్క ప్రాబబిలిటీ 1/6, 6 యొక్క ప్రాబబిలిటీ 1/6. ఓకేనా? పడే అవకాశాల సంఖ్య, దాన్ని ఒక ఘటనగా చెప్తాం మనం. అయితే ఇంకేం మాట్లాడుతున్నాడు సార్ అంటే సరి సంఖ్యను పొందుటకు అనేది ఒక ఘటన అగునా అంటే మనకు 2 4 6 అనేవి సరి సంఖ్యలు కాబట్టి సరి సంఖ్యను పొందడం కూడా ఒక ఘటననే. గుర్తుపెట్టుకోండి. ఒక పాచికలో ఏమేమి ఉంటాయి సార్ అంటే 1 2 3 4 5 6 ఉంటాయి. ఇందులో సరి సంఖ్యలు ఏమేమండి? 2 4 6. అవి పొందడం కూడా సరి సంఖ్య పడు ఘటన యొక్క సంభావ్యత ఎంత సార్? చాలా ఇంపార్టెంట్ బిట్. అంటే 1 2 3 కాబట్టి సరి సంఖ్య పొందడానికి కావాల్సిన సంభావ్యత ఎంత సార్ అంటే 3/6. మొత్తం 6 అవకాశాలలో 3 అవకాశాలు సరి సంఖ్యకు ఉన్నాయి, 3 పడతాయి అని అర్థం. 2 4 6 సరి సంఖ్యలు ఉన్నాయి అంటే ఎగరవేసినప్పుడు 2 అయినా పడవచ్చు, ఒక పాచికను దొర్లించినప్పుడు 2 అయినా పడవచ్చు, ఒక పాచికను దొర్లించినప్పుడు 4 అయినా పడవచ్చు, అదే పాచికను దొర్లించినప్పుడు 6 అయినా పడవచ్చు. అంటే 3 అవకాశాలు ఉన్నాయి అని అర్థం. ఓకేనా? రైట్ అమ్మా. ఆ తర్వాత మరి ఘటన జరుగుటకు అవసరమయ్యే పర్యవసానాల సంఖ్య ప్రయోగంలో మొత్తం పర్యవసానాల సంఖ్య 3/6ని తెలియజేస్తుంది. మరి అదేవిధంగా మనకు ఒకసారి చూడండి, ఇక్కడ ఉదాహరణ 3 ఇచ్చాడు. ఉదాహరణ 3 ఏం చెప్తున్నాడు సార్ అంటే ఒక సంచిలో 4 ఎరుపు బంతులు మరియు 2 పసుపు బంతులు కలవు. అన్ని బంతులు వేరు వేరు రంగులు కలిగి ఒకే పరిమాణాన్ని కలిగి ఉన్నాయి. దట్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్. యాదృచ్ఛికంగా ఒక బంతిని తీసినట్లయితే ఎర్ర బంతి అగుటకు గల సంభావ్యత కనుక్కోనండి, అది పసుపు బంతి అగుటకు గల సంభావ్యత కనుక్కోనండి అన్నాడు. పసుపు బంతి అగుటకు గల సంభావ్యత కంటే ఎక్కువ ఆర్ తక్కువ? చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటమ్మా అంటే ఈ ఘటనలో సాధ్యమయ్యే మొత్తం పర్యవసానాలు ఎన్ని? 4 బంతులు ఎరుపు ఉన్నాయి, 2 బంతులు పసుపు ఉన్నాయి కాబట్టి మొత్తం 6. ఎరుపు బంతి అగుటకు సంభావ్యత మొత్తం 6, 4 మొత్తం ఎరుపు కాబట్టి 4/6 రాస్తాం. మొత్తం పర్యవసానాలు మొత్తం 6 బాల్స్ ఉన్నాయి, 6లో 4 సార్లు రెడ్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి 4/6, దట్ ఈస్ 2/3. అదేవిధంగా నెక్స్ట్ పసుపు బంతి అవ్వడానికి 2/6 అంటే 1/3. 2/6 అంటే 1/3 ఎందుకండి? మొత్తం 6 ఉన్నాయి, అందులో నుంచి 2 పసుపుకు సంబంధించినవి ఉన్నాయి. 6 అందులో ఉన్నప్పుడు మనం పికప్ చేస్తే ఏదైతే తీసుకుంటే మనకు పసుపు రంగు రావడానికి అవకాశము 2 సార్లు ఉన్నాయి. రైట్, 2/6. 1/3 అనేది క్యాన్సిలేషన్ చేస్తాయి కాబట్టి ఎరుపు రంగు బంతిని పొందు సంభావ్యత పసుపు రంగు బంతిని పొందు సంభావ్యత కన్నా ఎక్కువ. చూడండి, ఎరుపు రంగుకు సంభావ్యత ఎక్కువ పసుపు రంగు కంటే కూడా. సో పసుపు రంగు కంటే బంతి కంటే పొందు సంభావ్యత కన్నా ఎక్కువ అనేటటువంటి అంశం మీరు ఇక్కడ గమనించాలి. ఇది 1/3, అది 2/3. ఓకే, రైట్. ప్రయత్నించండి అన్నాడు. ఒకసారి చూద్దాం ఇదేందో. మనకు ఒక చక్రాన్ని మీరు తిప్పినచో, అక్కడ చక్రం ఇచ్చాడు, తిప్పినచో ఆకుపచ్చ రంగు సెక్టారు పై ముళ్ళు నిలబడు పర్యవసానాల సంఖ్య 1 2 3 4 5 అయిపోయింది. అంటే 5 అవకాశాలు ఉన్నాయి. మరియు ఆకుపచ్చ కాని సెక్టారుపై ముళ్ళు నిలబడు పర్యవసానాల సంఖ్య ఎంత సార్ అంటే రెడ్ కలర్ 1 2 3 అంటే 3 ఉన్నాయి. సో దానికేమో 5 ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడు. ఆకుపచ్చ రంగు సెక్టార్పై అగుటకు సంభావ్యత ఎంత అన్నాడు. మొత్తం ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. అందులో 5 ఆకుపచ్చవి కాబట్టి 5/8. ఆకుపచ్చ సెక్టార్ రంగు ఆగకుండా ఉండుటకు ఏమన్నా ఆకుపచ్చ రంగు సెక్టార్పై ముళ్ళు ఆగకుండా ఉండుటకు గల సంభావ్యత అంటే ఆకుపచ్చ ఆగట్లేదు అంటే రెడ్ పైన ఆగుతుందని అర్థం. ఆకుపచ్చ మీద ఆగట్లేదు అంటే రెడ్ పైన ఆగుతుందని అర్థం. మొత్తం 8 అయితే 3 పైన రెడ్, 3/8 అని చెప్తాం. ఇది కాన్సెప్ట్. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి? నిజ జీవితంలో అవకాశం మరియు సంభావ్యత. మనం రెయిన్ కోట్ తీసుకెళ్ళని రోజు వర్షం కురిసే అవకాశం గురించి ఇంతకు ముందు మాట్లాడుకున్నాం.
సంభావ్యత దృష్ట్యా అవకాశాలు మనం ఏమి చెప్పవచ్చు? వర్షాకాలంలో 10 రోజులు ఒక రోజు అయినా వర్షం పడుతుందా? అయితే వర్షం పడుటకు సంభావ్యత 1/10, వర్షము పడకపోవటకు సంభావ్యత 9/10. ఆ రోజు వర్షం పడుట పడకుండుట మన సమసంభావన సంఘటనగా ఊహించుకున్నట్లయితే ఇలా జరగచ్చు. మరి ఎన్నో సందర్భాలు మన లైఫ్లో ఉన్నాయి. వర్షం పడుతుందో పడదో, ఆ రోజు పడవచ్చు పడకపోవచ్చు, ఈరోజు విపరీతంగా ఎండలు ఉండొచ్చు ఉండకపోవచ్చు. మనకు తెలియకుండానే మన జీవితంలో చాలాసార్లు మనము ప్రాబబిలిటీని ఉపయోగిస్తున్నాం టీచర్స్. ఓకేనా? మనం ఒక పండగ వచ్చింది, బట్టల షాప్కి వెళ్ళాలి, బట్టలు కొనడానికి వెళ్తాం, కానీ అక్కడ నచ్చితే కొంటా లేకుంటే లేదు. కానీ కన్ఫామ్గా కొనుస్తామో లేదో తెలియదు, కొనొచ్చు కొనకపోవచ్చు. ఎస్ఆర్ నో? ఇప్పుడు కరెంట్ ఉంది, మీ ఇంట్లో పవర్ ఉంది, ఎమర్జెన్సీగా పోవచ్చు పోకపోవచ్చు. ఓకేనా? స్కూటర్ ఉంది, స్టార్ట్ చేస్తున్నారు, స్టార్ట్ కావచ్చు కాకపోవచ్చు. బైక్ స్టార్ట్ కావచ్చు కాకపోవచ్చు. వర్షం పడవచ్చు పడకపోవచ్చు. ఓకేనా? ఉద్యోగం రావచ్చు రాకపోవచ్చు. ప్రాబబిలిటీ ఇంపార్టెంట్. కేవలం ప్రాబబిలిటీ ఉద్దేశించే చెప్తున్నానండి. ఎస్. మరి అదేవిధంగా ఇన్ని రకాల ఎగ్జాంపుల్స్ మనం చెప్పవచ్చు. టెట్ నోటిఫికేషన్ రావచ్చు రాకపోవచ్చు, డిఎస్సి నోటిఫికేషన్ రావచ్చు రాకపోవచ్చు. సో ప్రాబబిలిటీ అని మనం ఎన్నోసార్లు ఉపయోగించుకుంటూ వస్తాం. ఒక కాయిన్ ఎగిరేసినప్పుడు కానీ, బంతిని ఒక సంచి నుంచి బయటికి తీసేటప్పుడు కానీ, రకరకాల ఎగ్జాంపుల్స్ అనేవి మన నిత్య జీవితంలో ఎన్నో చూస్తూ వచ్చాం. మరి అందులో భాగంగానే ఇది కూడా అనేక సందర్భాల్లో మనం ఉపయోగిస్తాం. వాటి గురించి డిస్కస్ చేస్తే ఒక పెద్ద సమూహం యొక్క లక్షణాలు అందులో చిన్న భాగాలు ఉపయోగించి తెలుసుకుంటాం. ఉదాహరణకు ఎన్నికలు జరుగు సమయాన ఎన్నికల సర్వే ఫలితాలు తీసుకుంటాం. వివిధ ప్రాంతాల ఎన్నికలు ముగిసిన తర్వాత యాదృచ్ఛికంగా కొందరు ఎంపిక చేసుకుని ఎన్నికల ఫలితాలపై సర్వే చేయడం జరిగింది. దీని నుంచి ఏ అభ్యర్థి గెలుస్తాడో ముందే ఊహించి చెప్పవచ్చు. సో సర్వే చేసిన తర్వాత ముందే ఊహించి చెప్పవచ్చు. ఆ తర్వాత ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వాతావరణ శాఖ గడిచిన సంవత్సరాల ఉత్తరాంశ ఆధారంగా వాతావరణ శాఖ కూడా అంచనా వేయచ్చు. మనం రాబోయే 24 గంటల్లో వర్షం పడుతుంది, ఫలానా ప్రాంతంలోనే పడుతుంది అని ఇలా అంచనా వేస్తారు. ఇదంతా కూడా సంభావ్యతలో భాగంగానే వస్తాయన్న విషయం మరి గమనించాలి. ఆ తర్వాత 5.3 ఎక్సర్సైజ్ గురించి మాట్లాడతాం. కింది ప్రయోగాలలో సాధ్యమయ్యే పర్యవసానాలు రాయండి అన్నాడు. చక్రాన్ని తిప్పినప్పుడు ఏ వడొచ్చు, బి వడొచ్చు, సి వడొచ్చు, డి వడొచ్చు. ఏలు 1, 2 ఉన్నాయి చూడండి. సో ఇందులో ఏదైనా ఒకటి మనకు అవకాశంగా రావచ్చు. 2 నాణేములు ఒకేసారి ఎగరవేయడం. 2 నాణేలను ఒకేసారి ఎగరవేస్తే ఏం జరుగుతుంది? 2 టైల్స్ పడవచ్చు, 2 హెడ్ పడవచ్చు, లేదా 1 టైలు 1 హెడ్ పడవచ్చు, లేదా 1 హెడ్ 1 టైలు పడవచ్చు. ఇలా ఉంటుందనే అవకాశాలు 4 అవకాశాలు ఉంటాయి. మరి ఒక పాచికను దొర్లించినప్పుడు కింది సంఘటన సాధ్యమయ్యే పర్యవసానాలు రాయండి అన్నాడు. చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, కాంపిటేటివ్లో రావడానికి నాకు అవకాశం ఉందన్నటువంటి బిట్ అనుకుంటున్నాను. ఇన్ కేస్ మనకి సిలబస్ కనుక మన ఎడ్జిటీలో పెడితే, పాచికను దొర్లించినప్పుడు కింది సంఘటన సాధ్యమయ్యే పర్యవసానాల్లో ప్రధాన సంఖ్య అగుటకు అన్నాడు. 1, 2, 3, 4, 5, 6. ఇందులో ప్రధాన సంఖ్య 2, 3, 5లు. 2, 3, 5లు ప్రధాన సంఖ్యలు. 2, 3, 5లు ప్రధాన సంఖ్యలు కాబట్టి ఇది మొత్తం 6. 2, 3, 5లు 3 కాబట్టి 3/6 అనేటటువంటి ప్రధాన సంఖ్య కాకపోవడానికి అవి కూడా 1, 4, 6 ప్రధాన సంఖ్యలు కావు కాబట్టి 3/6 ప్రధాన సంఖ్యలు కాకపోవడానికి ఉన్నటువంటి సంభావ్యత. మరి 5 కన్నా పెద్దదైన సంఖ్య వచ్చుటకు, 5 కన్నా పెద్దది అంటే 1, 6 కాబట్టి 1/6 సంభావ్యత. 5 కన్నా పెద్ద సంఖ్య కాకపోవటకు అంటే చిన్న సంఖ్యలు 4/6, 1, 2, 3, 4 అనేటటువంటి సంఖ్యలు. ఇలా చెప్తామండి, ఇలా చెప్తాం. 5కు సమానము మరియు 5 కంటే పెద్ద అంటే 5 మరియు 6 తీసుకోవాలి, 2/6 అవుతుంది. మరి ఆ తర్వాత 3వ ప్రశ్న చూసుకుంటే సంభావ్యతలను కనుగొనండి అన్నాడు. సో ముళ్ళు నందు ఆగుటకు గల సంభావ్యత.
ఇక్కడ చూడండి అవకాశాలు డి దగ్గర ఆగుటకు సంభావ్యత ఎంత? మొత్తం అవకాశాలు 1 2 3 4 5 ఉన్నాయి. 5లో డి దగ్గర ఆగుటకు అవకాశాలు ఎంత? 1/5. మరి బాగా కలిపిన 52 పేక ముక్కల కట్ట నుంచి ఎస్ ముక్క వచ్చుటకు ఎస్ అనేటటువంటి ముక్క వచ్చుటకు గల సంభావ్యత అన్నాడు. సో ఇక్కడ ఒక ప్రశ్న ఏంటమ్మా అంటే ఒకసారి చూడండి, ఈ 52 ఈ కార్డ్స్ డెక్ ఆఫ్ కార్డ్స్ అనేటటువంటి చాలా ఇంపార్టెంట్ అండి. మనకు 10th క్లాస్లో భాగంగా చాలా ముఖ్యమైనటువంటి బిట్టు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు ఇక్కడ నుంచి ప్రతి టెట్ మరియు డిఎస్సిలో 3 నుంచి 4 ప్రశ్నలు అడుగుతాడు సంభావ్యతలో భాగంగా. ఓకే, ఇన్ కేసు మీకు కనుక ఎస్జిటి అభ్యర్థులకు సంభావ్యత సిలబస్ని కనుక ఉంచితే మనము 9 మరియు 10వ తరగతిలో ఉన్నటువంటి సంభావ్యతను కూడా మనం కొనసాగింపుగా చెప్పుకుంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకి ఇక్కడ బాగా కలిపిన 52 పేక ముక్కల కట్ట నుంచి ఎస్ ముక్క వచ్చేటకు సంభావ్యత అన్నాడు. ఇక్కడ ఎస్ అంటే స్పెడ్స్ అంటామంటే, అంటే 4 టైప్స్ ఆఫ్ స్పెడ్స్ ఉంటాయి ఇక్కడ. ఒకటి స్పెడ్స్, డైమండ్స్ అండ్ హార్ట్స్ అండ్ క్లబ్స్ అనేవి. ఈ 4 13 చొప్పున ఉంటాయి. మొత్తం 52 ఉంటాయి డెక్ ఆఫ్ కార్డ్స్లో. సో దాని గురించి మనకు విపులంగా హయ్యర్ క్లాసెస్లో ఉంటే డిస్కస్ చేద్దాము. తర్వాత ఇక్కడ ఎస్లో అంటే స్పెడ్స్కి సంబంధించినది కాబట్టి మొత్తం 13/52గా మనం చెప్పవచ్చు. ఓకే, ఎరుపు రంగు యాపిల్ పొందుటకు సంభావ్యత ఎంత సార్ అన్నాడు. ఎరుపు రంగు యాపిల్స్ అంటే ఇక్కడ ఉన్నాయి చూడండి. సో ఎరుపు 1 2 3 4 మొత్తం 7 కాబట్టి 4/7 ఆన్సర్. సో సంభావ్యత సార్ ఎంత సార్ అంటే 7. ఇక్కడ ఇది గ్రీను, ఇది గ్రీను, ఇది గ్రీను, 3 గ్రీన్లు ఉంటాయి. గ్రీన్ అంటే 3/7 అవుతుంది, 3/7. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వేరు చీటీలపై 1 నుంచి 100 వరకు సంఖ్యలను రాసి 1 నుంచి 10 వరకు సంఖ్యలను రాసి ఒక్కొక్కటి చీటీపై ఒక సంఖ్య రాయాలి. ఒక డబ్బాలో బాగా కలపండి. యాదృచ్ఛికంగా ఒక చీటీని తీసేసినట్లయితే ఈ క్రింది వాటిలో సంభావ్యతను ఎంత అన్నాడు. ఈ క్రింది వాటిలో సంభావ్యత ఎంత అంటున్నాడు. చూడండి, 6 వచ్చుటకు సంభావ్యత మొత్తం 10, అందులో 1 ఉంటుంది కాబట్టి 6 1/6. 6 కన్నా తక్కువ వచ్చుటకు ఎంత సార్ అంటే 6 కంటే తక్కువ అంటే 5/10. 6 కన్నా పెద్దగా అంటే 6 కన్నా పెద్దవి 7 8 9 10 కాబట్టి మొత్తం 4/10. 1 అంకె గల సంఖ్య వచ్చుటకు అన్నాడు. 1 అంకె గల సంఖ్యలో మొత్తం 9 ఉంటాయి, 9/10. ఓకేనా, 1 2 3 4 5 6 7 8 9 ఉంటాయి, 9/10. ఈ విధంగా చెప్తాం. ఒక తిరిగే చక్రమునందు 3 ఆకుపచ్చ, ఇక్కడ చూడండి ఈ బిట్ చూద్దాం ఒకసారి. ఇక్కడ ఒక తిరిగే చక్రము నుంచి 3 ఆకుపచ్చ, ఒక నీలము, ఒక ఎరుపు సెక్టారు ఉన్నట్లయితే ముళ్ళు ఆగు పచ్చ సెక్టారు పొందు సంభావ్యత ఎంత అన్నాడు. సో ఆకుపచ్చ సెక్టార్ పొందు సంభావ్యత ఎంత, నీలం రంగు కాని సెక్టార్ పొందు సంభావ్యత ఎంత అన్నాడు. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. మనకు ఫస్ట్ 3 ఆకుపచ్చ ఉన్నాయి. నేను ఇక్కడ తీసుకుంటాను 1 2 3. ఇది ఆకుపచ్చ, ఇది ఆకుపచ్చ, ఇది ఆకుపచ్చ అనుకుందాం. నీలం ఒకటి ఉంది, ఇది నీలం. ఇంకొకటి ఎరుపు ఉంది, ఎరుపు. అయితే ఇప్పుడు ఏమంటారు, సమానంగా ఉన్నాయనుకుందాం. మనం ఇక్కడ కరెక్ట్ గీయలే కానీ కొంచెం సమానంగా ఉందనుకుందాం. ఎలా సార్ అంటే ఇలా చూద్దాం. మనం మీ అందరికీ క్లారిటీగా గీసి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, 1 2 3 4 5. ఇప్పుడు ఏముంది, ఫస్ట్ ఆకుపచ్చ, ఇది కూడా ఆకుపచ్చ, ఇది కూడా ఆకుపచ్చ, ఇంకోటి ఒకటి నీలము, ఒకటి ఎరుపు, ఇలా ఉన్నాయి. అయితే ఇప్పుడు అందులో ఆకుపచ్చ సెక్టారు పొందేది, ఆకుపచ్చ సెక్టారు పొందే సంభావ్యత 1 2 3 కాబట్టి 3/5, మొత్తం 5 నుంచి 3 పట్టేది. నీలం రంగు కాని సంభావ్యత, నీలం రంగు కాకూడదంటే ఎరుపు కావచ్చు, ఆకుపచ్చ కావచ్చు, కాబట్టి అది మొత్తం 4/5 అవుతుంది ఆన్సర్. నీలం రంగు కాని సంభావ్యత అంటే 4/5. రెండవ ప్రశ్నలోని ఘటన సంభావ్యతను కనుక్కోండి అన్నాడు. సో రెండవ ప్రశ్నలోని ఘటన సంభావ్యత 4/5 అవుతుంది. నీలం కాదన్నాడు అంటే ఎరుపు కూడా కన్సిడర్ చేయాలి కదా సార్, అట్లా అన్నమాట. ఫైనల్గా చాప్టర్ కంప్లీట్ అయిపోయింది.